దేవుని యొక్క అతి పరిశుద్ధమైనటువంటి శక్తి కలిగినటువంటి ఉన్నతమైన నామమునకు మరొకసారి హృదయపూర్వకమైనటువంటి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఈ దినమున కూడా ఆయన యొక్క వర్తమానం వినటానికి దేవుడు మన ఎడలో చూపించిన కృపను బట్టి మనము ఈ యొక్క సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ ఆయన రహస్య రాకుడకు ఏ విధంగా సిద్ధంగా ఉండమంటూ ఉన్నాడు. ఆయన చెప్పిన సమాచారం నమ్మి ఆ సమాచారంలోకి తగినటువంటి జీవితమును మన జీవితంలో అలవాటు చేసుకోవాలనే ఉద్దేశంతో మనం ఈ యొక్క కూడికను మనం ప్రారంభిస్తాం. మహోన్నతుని స్తుతి కీర్తనలో నుంచి 174వ పాట పాడి ఆ తర్వాత మన వాక్య ధ్యానంలోనికి వెళ్దాం. మహోన్నతుని స్తుతి కీర్తనలో నుంచి 174 ప్రభువే నా స్నేహితుడు, 10,000లో సుందరుడు. ప్రభువే నా స్నేహితుడు, 10,000లో సుందరుడు. నా ప్రాణము నా సమస్తము ప్రభు యేసుకే అంకితము. నా ప్రాణము నా సమస్తము ప్రభు యేసుకే అంకితము. ప్రభువే నా స్నేహితుడు, 10,000లో సుందరుడు. కన్నులు కలిగిన వాడు, గుండెలోతును తెలసిన వాడు. కన్నులు కలిగిన వాడు, గుండెలోతును తెలసిన వాడు. గుండె చెదరిన వారిని, గుండె చెదరిన వారిని బాగు చేయును ఆయనే, బాగు చేయును ఆయనే. ప్రభువే నా స్నేహితుడు, 10,000లో సుందరుడు. ప్రభువే నా స్నేహితుడు, 10,000లో సుందరుడు. తల్లిదండ్రులు మరచినను, అన్నదమ్ములు విడచినను. తల్లిదండ్రులు మరచినను, అన్నదమ్ములు విడచినను. మరువడు విడువడు, మరువడు విడువడు. ప్రాణనాథుడు నా ప్రియుడు, ప్రాణనాథుడు నా ప్రియుడు. ప్రభువే నా స్నేహితుడు, 10,000లో సుందరుడు. ప్రభువే నా స్నేహితుడు, 10,000లో సుందరుడు. నా ప్రాణము నా సమస్తము ప్రభు యేసుకే అంకితము. నా ప్రాణము నా సమస్తము ప్రభు యేసుకే అంకితము. ప్రభువే నా స్నేహితుడు, 10,000లో సుందరుడు. ప్రభువే నా స్నేహితుడు, 10,000లో సుందరుడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సో దేవుని యొక్క అతి పరిశుద్ధమైనటువంటి శక్తి కలిగినటువంటి ఉన్నతమైనటువంటి నామమునకు మరొకసారి హృదయపూర్వకమైన స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఈరోజు మనం ధ్యానించడానికి పరిశుద్ధాత్మ దేవుడు ఇచ్చినటువంటి సమయాన్ని, ఆరోగ్యాన్ని, ఆయుష్ను మనము సద్వినియోగం చేసుకుంటూ నిన్నటి దినమున యెషయా గ్రంథం 53వ అధ్యాయం 1వ వచనం, మేము తెలియచేసినటువంటి సమాచారమును ఎవడు నమ్మెను అనేటటువంటి ఆ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఎందుకంటే
ఎవరైతే ఆ సమాచారమును నమ్ముతారో, నమ్మి దానికి అనుగుణంగా జీవిస్తారో, వారి పట్ల యేసుక్రీస్తు ప్రభువారి గురించి, ఆయన ద్వారా జరిగేటటువంటి మేలు గురించి రాసినటువంటి ప్రవచనాలు మన జీవితంలో నెరవేర్పులోనికి వస్తాయి. అక్కడ మనం చదువుకున్నంత మాత్రాన అది మన జీవితంలో మేలు జరుగుతుంది అని అనుకోకూడదు. కాబట్టి మొదటి వచనం, నినవే పట్టణస్థులు ఏ విధముగానైతే నమ్మారో తద్వారా వారికి దేవుడు కీడు చేయకుండా మానేసి వారికి మేలు చేశాడు. కాబట్టి ఆ కీడు అనారోగ్యం కావచ్చు, ఆ కీడు ఆర్థిక ఇబ్బందులు కావచ్చు, ఆ కీడు ఏదైనా కావచ్చు, మన జీవితంలో ఒక మంచి స్థితిని మనము అనుభవించకపోతాము అనేటటువంటిది. కాబట్టి ఇక్కడ యెషయా గ్రంథం 53వ అధ్యాయము 4వ వచనములో మనము జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు, యేసుక్రీస్తు ప్రభుల వారి ద్వారా, ఆయన పొందే గాయముల ద్వారా, ఆయన పొందే శిలువ మరణము ద్వారా మనకు ఏమేమి మేలు జరుగుతుంది అనేది ఇక్కడ రాశాడు. మనము అంటే అందరూ రారిందులో. మనము అంటే మొదటి వచనంలో వేసిన ప్రశ్నకు నోహాబు కుటుంబము వలె నేను ముందుకొచ్చాను అన్నవారికి మాత్రమే. నోహాబు కుటుంబము ఎంత కష్టతరమైనటువంటి పని దేవుడు అప్పగించినా దానిని నమ్మకముగా నెరవేర్చినటువంటి ఆ నోవాహు మనస్తత్వం కలిగినటువంటి మనస్తత్వం మనకు కలిగితే, ఇక్కడ యేసుక్రీస్తు ప్రభుల వారి ద్వారా మనకు జరిగేటటువంటి ప్రవచనము నెరవేర్పులోనికి వస్తుంది అనేటటువంటి విషయాన్ని జ్ఞాపకం చేసుకున్నాం. 4వ వచనం మనం చూస్తే, నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను. నిశ్చయముగా అతడు మన రోగములను భరించాడు అని అంటున్నాడు. అంటే భరించను అని అంటే నేను అనుభవించకుండా అతడు అనుభవించాడు అని అర్థం. కాబట్టి నాకు ఏదైనా రోగము వస్తే ఆ రోగము నేను అనుభవించను, ఆ రోగము నా యేసయ్య అనుభవించను అని రాస్తూ ఉన్నాడు. నిశ్చయముగా యేసు అని పిలువబడేటటువంటి చిగురు అనేటటువంటి యేసు ఏమి ఈ లోకములోనికి అనుభవించడానికి వచ్చాడంటే మన రోగములను అనుభవించటానికి వచ్చాడు. కాబట్టి ఆయన రోగములు అనుభవిస్తున్నాడంటే నాకు రోగము ఉండదు అని అర్థం. నాకు రోగము ఉంది అని అంటే దాని అర్థం ఆయన ఆ రోగమును అనుభవించటం లేదు, ఆయన ఆ రోగమును తీసుకొనలేదు. నా రోగము నా దగ్గరే ఉంది, నా దగ్గర డబ్బు ఉంది, ఆ డబ్బు ఇంకొకరు అనుభవిస్తూ ఉన్నారు అన్నప్పుడు ఆ డబ్బు నా దగ్గర ఉండదు. కాబట్టి నా దగ్గర ఉన్నటువంటి డబ్బు నేను ఇంకొకరికి ఇచ్చేశాను, ఇచ్చేసిన తర్వాత వారు ఆ డబ్బును అనుభవిస్తున్నారు. అలాగే నా దగ్గర ఉన్నటువంటి రోగమును నేను ఇవ్వకపోయినా కూడా నా యేసయ్య తీసేసుకుంటాడు. ఎప్పుడు తీసేసుకుంటాడు అంటే ఆయన్ని నమ్మినప్పుడు కాదు, ఆయన సమాచారమును నమ్మి దానికి అనుగుణంగా హేబేలు జీవించినట్టు, హనోకు జీవించినట్టు, నోహావు కుటుంబము జీవించినట్టు, దావీదు పాపము చేసి పాపమును విడిచిపెట్టి తిరిగి పాపము జోలికి పోకుండా బ్రతికినట్టు బ్రతికితే, అదేవిధంగా నినవే పట్టణస్థులు మనం ఏదైతే మనం ఈ యొక్క 17వ తారీఖు నుంచి మనం వినుకుంటూ వస్తూ ఉన్నామో, ఆ విధమైనటువంటి పశ్చాత్తాప హృదయముతో ఎవరైతే జీవిస్తారో వారి యొక్క రోగములను ఆయన భరిస్తాడు అని చెప్తున్నాడు. మనందరికీ తెలిసినటువంటి విధముగా నిర్గమకాండ 15వ అధ్యాయంలోనైతే అసలు రోగములనే రానియను అని అన్నాడు. అది శారీర రోగమును ఎప్పుడు వస్తాయి అని చెప్పాడంటే మానసికమైనటువంటి ఆత్మ సంబంధమైన రోగము మనిషి తెచ్చుకున్నప్పుడు. నిర్గమకాండం 15వ అధ్యాయం ఎన్నోసార్లు మనం చూసాము, అయినా మరొకసారి నేను మీకు జ్ఞాపకం చేస్తాను. నిర్గమకాండం 15వ అధ్యాయము 26వ వచనమును మనం చూసినట్లయితే, మీ దేవుడైన యెహోవా వాక్కును శ్రద్ధగా వినాలి. మిగతా వాటిని ఏ విధంగా వింటామో దేవుని యొక్క వాక్యమును ఎవరైతే శ్రద్ధగా వింటారో, వినటమే కాదు ఆ విన్నదాని ప్రకారంగా దేవుని దృష్టికి న్యాయమైనది చేస్తారో, ఆయన ఆజ్ఞలను విధేయులై ఆయన కట్టడలన్నిటినీ ఎవరైతే అనుసరించి నడుచుకుంటారో వారి గురించి చెప్తున్నాడో,
నేను ఐగుప్తులకు కలిగజేసిన రోగములలో ఏదియును మీకు రానియను. ఒకవేళ మీరు చేసినటువంటి పాపమునకు, ఒకవేళ మీరు ఆజ్ఞను అతిక్రమించినందుకు, నా ఆజ్ఞలను అనుసరించి నడుచుకోనందుకు, నా వాక్కును మీరు శ్రద్ధగా విననందుకు, ఒకవేళ నేను రోగమును మీకు తీసుకొని వచ్చినా, ఒకవేళ రోగము మీకు నేను అనుభవించేటట్టు నేను మీకు చేసినా, మీరు వెంటనే మరలా పశ్చాత్తాప హృదయముతో నా వాక్యమును గైకొని తిరిగి నా వాక్యమును శ్రద్ధగా విని పాపమును విడిచిపెట్టి పరిశుద్ధమైనటువంటి జీవితమును దావీదు వలె, అలాగే కొత్త నిబంధనలో సౌలు పౌలుగా మార్చబడినటువంటి విధంగా మీరు కూడా మార్చబడితే, అక్కడ అంటున్నాడు, నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అనెను. నేనే అన్నాడంటే నేను తప్ప వేడొకడు నిన్ను స్వస్థపరచలేడు. నీ రోగమును తొలగింప చెయ్యజాలడు. నీ దగ్గర కోట్ల రూపాయల ఆస్తుపాస్తులు ఉన్నప్పటికీ కూడా నీవు ఆయుష్ను పెంచుకోలేవు. నీ అనారోగ్యమును ఆరోగ్యంగా మార్చుకొనలేవు. ఎందుకంటే ఒకడు నా రోగములను భరించాడు అని యెషయా గ్రంథం 53వ అధ్యాయము 4వ వచనములో చెప్తూ ఉన్నాడు. సో మన రోగములను భరించినప్పుడు మన అన్న ఆ పదము అందరికీ వర్తించదు అని మళ్ళీ మళ్ళీ నొక్కి వక్కానించి చెప్తున్నాను. మొట్టమొదట ఏ రోగమును భరించాడు? శారీరకమైనటువంటి రోగమును కాదు, ఈ చిగురు అని పిలువబడిన యేసు అనుభవించింది మానసికమైన ఆత్మ సంబంధమైనటువంటి రోగము. కాబట్టి ఎక్కడ రోగం ఉంది, ఎక్కడ ఏది చెడిపోయింది, చెడిపోయిన దాన్ని అనారోగ్యము అంటారు, బాగున్న దాన్ని అనారోగ్యము అనరు. మనకు అనారోగ్యం వచ్చిందని డాక్టర్ దగ్గరికి వెళితే డాక్టర్ చెక్ చేసి ఆ శరీరంలో ఏదో ఒక అవయవం పాడైంది అని చెప్తాడు, చెడిపోయింది అని చెప్తాడు. ఆ పాడైపోయింది చెడిపోయింది బాగుపడాలంటే ఇక పలానా మందులు వాడండి, లేకపోతే సర్జరీలు చేయాలండి అని పలానా డాక్టర్ చెప్తాడు. అలాగే దేవుడు ఒకటి చెడిపోయింది అని చెప్పాడు. ఎప్పుడు 6వ అధ్యాయంలో మొత్తం ప్రపంచమంతా కూడా పాపభూయిష్టమై బలాత్కారంతో నిండినప్పుడు శరీరంలో ఉన్న అవయవాలు చెడిపోయాయి అని చెప్పలేదు. హృదయపు యొక్క తలంపులలో ఉన్న ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదని యెహోవా చూశారు. సో దేవుడు స్కాన్ చేసినప్పుడు, దేవుడు ఎంఆర్ఐ టెస్ట్ చేసినప్పుడు, దేవుడు మనిషిని మొత్తం కూడా పరిశోధించినప్పుడు ఏమని తెలియదండి అంటే, మనిషి చెడిపోయటానికి గల కారణము మనిషి యొక్క హృదయములో ఉన్న ఆలోచనలు, తలంపులు, ఊహించే ఊహ చెడిపోయింది అని చెప్పాడు. కాబట్టి ఏ హృదయపు యొక్క ఆలోచనలు, తలంపులు, ఊహ చెడిపోయిందో ఆ చెడిపోయిన దానిని బాగు చేయటానికి వచ్చిన వాడే ఈ యేసుక్రీస్తు ప్రభులవారు. ఆదికాండం 6వ అధ్యాయము 5వ వచనములో నరుల చెడుతనము, ఆదికాండం 6వ అధ్యాయం 5వ వచనములో నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు, వారి హృదయపు యొక్క తలంపులలోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదని యెహోవా చూచి, తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపము నొంది తన హృదయములో నొచ్చుకొనెను. అప్పుడు యెహోవా, నేను సృజించిన నరులతో కూడా జంతువులను, పురుగులను, ఆకాశ పక్షాదులను భూమి మీద ఉండకుండా తుడిచివేయుదును. ఏలయనగా నేను వారిని సృష్టించినందుకు సంతాపము నొంది ఉన్నాను అనెను. 6వ అధ్యాయం 5వ అధ్యాయంలో స్పష్టంగా చెప్తున్నాడు. వారు ఆలోచన చేసే ఆలోచనలు, వారు తలంచే తలంపులు, వారు ఊహించుకునేటటువంటి ఊహలు చెడిపోయాయి. అంటే దేవుని ఆలోచనలుగా లేవు, దేవుని తలంపులుగా లేవు, దేవుడు ఊహిస్తున్న విధముగా ఊహించటం లేదు. కనుక దేవుడు ఒక నిర్ణయం తీసుకున్నాడంట. ఏంటది? నరులతో పాటు జంతువులను, నరులతో పాటు పశువులను, నరులతో పాటు ప్రాకే పురుగులను, నరులతో పాటు ఎగిరే పక్షులను,
ఇలా దేవుడు చేసిన ప్రతి దాన్ని ఏం చేద్దాం అనుకున్నాడంటే భూమి మీద ఉండకుండా తుడిచివేయుదును అనుకున్నాడు. అప్పుడేనా అంటే ఇప్పుడు కూడా, ఈ రోజు కూడా క్రైస్తవులుగా పిలువబడుతున్న మనం, మన కొరకే మన యేసయ్య మరణించాడు, మన పాపముల నిమిత్తమే మరణించాడు అని తెలిసి ఇంకా మన పాపములు, ఇంకా మన ఆలోచనలు, ఇంకా మన తలంపులు, ఇంకా మన ఊహలు హృదయములో దేవునికి అనుకూలంగా ఉండకపోతే ఆ ఉండని వ్యక్తితో పాటు వ్యక్తికి ఇచ్చిన ప్రతిదీ కూడా తుడిచి వేస్తాడు అని అర్థం. ఇల్లు లేకుండా చేస్తాడు, ఉద్యోగం లేకుండా చేస్తాడు, ఆరోగ్యం లేకుండా చేస్తాడు. చివరికి కయ్యూనులాగా దేశాలు పట్టుకొని దేశదిమ్మరిలాగా తిరిగేటట్టు చేస్తాడు. అలా చేస్తున్నప్పుడు నా అన్న చేశాడు, నా అక్క చేసింది, నా బంధువులు చేశాడు, ఎవడో ఏదో నాకు చేతబడి చేశాడు అని నువ్వు చెప్పుకుంటావేమో. ఎవడు చేతబడులు చేసినా, ఎంతమంది మనల్ని చెడగొట్టాలనుకున్నా, మన హృదయం యొక్క తలంపులు, ఆలోచనలు, ఊహలు చెడిపోనంత వరకు ఏ మాంత్రిక శక్తులు కూడా మనల్ని ఏమీ చేయలేవు. ఎవ్వడు కూడా మనం చెడగొట్టాలనుకున్నా చెడగొట్టలేడు. సౌలు దావీదును చెడగొట్టాలనుకున్నాడు, చెడగొట్టలేకపోయాడు. దేవుడిచ్చే ఆశీర్వాదమును అనుభవించకుండా చేయాలనుకున్నాడు సౌలు దావీదుకు దేవుడు ఇవ్వాల్సిన ఆశీర్వాదమును ఇవ్వకుండా చేయలేకపోయాడు. ఈ రోజున నీవు అదే దావీదు గారి లాగా నువ్వు బ్రతకాలని నువ్వు తీర్మానం తీసుకుంటే, నీ పగవారు చూచి సిగ్గుపడునట్లు శుభకరమైన ఆనవాలు దేవుడు నీకు, నీ కుటుంబానికి, మనకు, మన కుటుంబానికి తెలియజేస్తాడు. చాతకాని వాళ్ళే, పాపభూయిష్టమైనటువంటి ఏదైతే హృదయము చెడిపోయిందన్నాడో ఆ హృదయం చెడిపోయిన వాళ్ళే ఈ నెపములు వేస్తారు, వాళ్ళ మీద వీళ్ళ మీద ఏడుస్తారు. వాళ్ళని బట్టి నాకు ఇలా జరుగుతుందండి అని అంటాడు. కానీ నిత్యముగా దేవుని ఆలోచనలతో బ్రతికేవాడు ఎలాంటి దానినైనా ఎదిరించగలుగుతాడు, దేనినైనా జయించగలుగుతాడు. కాబట్టి మన హృదయము, చెడిపోయిన మన హృదయము తిరిగి బాగు చేసుకోండి అని దేవుడు చెప్తే, బాగు చేసుకుంటే ఆ చెడిపోయినటువంటి బ్రతుకుకు రావలసినటువంటి శిక్ష రాకుండా ఆయన అనుభవించాడు అని అర్థం. నిశ్చయముగా మన రోగములను అతడు భరించెను అంటే, మన హృదయములకు పట్టినటువంటి రోగము ద్వారా మనం పాపము చేసినటువంటి ప్రతి దానికి రావలసినటువంటి శిక్ష మనకు రాకుండా ఆయన భరించారు. ఉదాహరణకి నినవే పట్టణస్థులు శిక్ష అనుభవించాలి. భయంకరమైనటువంటి చెడిపోయినటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. మరి వారిని ఎందుకు శిక్షించలేదు అంటే, ఆ శిక్ష ఇదిగో ఈయన భరించాడు. ఈయన భరించి క్షమాపణ వారికి ఇచ్చాడు. ఇలా ఈరోజు నిన్నటి దాకా నేను చేసినటువంటి పాపాలు, ఈ రోజు నుంచి నా జీవితకాలం అంతా కూడా పాపం చేయకుండా బ్రతికితే, నిన్నటి దాకా నేను చేసిన పాపాలకు నాకు శిక్ష రాదు, నన్ను శిక్షించడు, నాకు ఇచ్చిన దేనిని కూడా తుడిచివేయడు. మరి అది ఎక్కడికి వెళ్ళిపోయింది అని అంటే, అది నా యేసయ్య దగ్గరికి వెళ్ళిపోయింది ఆ శిక్ష. నా యేసయ్య దానిని అనుభవించేశాడు. మరి ఈ రోజు నుంచి ఏంటి, మరి నా యొక్క క్రొత్త జీవితం ప్రారంభించాను గనక యేసు నాకు ఇచ్చిన ప్రతి ఆశీర్వాదముతో కూడినటువంటి భవిష్యత్తు నేను అనుభవిస్తాను. మరి ఈ హృదయం గురించి 6వ అధ్యాయంలో మాత్రమే రాశాడంటే కాదు. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 9వ వచనములో చూస్తే, ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 9వ వచనం, నేనేమీ తెలియని వాక్యాలు చెప్పట్లేదు, ప్రజలందరికీ తెలిసిన వాక్యాలే గుర్తు చేస్తున్నారు. మన సహవాసంలో ఉన్నటువంటి వారు మేము ఈ వాక్యాలు ఎప్పటి నుంచో వింటున్నాం కదా అని అనుకుంటున్నారు. మరి ఎప్పటి నుంచో ఉంటే, ఎప్పటి నుంచో విన్నటువంటి వాక్యాలే నువ్వు ఇంకా వింటున్నట్లయితే, మరి నీ హృదయం యొక్క తలంపులలోని ఊహ ఇంకా ఎందుకు చెడిపోయి ఉంది?
ఇంకా ఎందుకు శత్రుత్వాన్ని ఇంకా పెంచుకుంటూ ఉన్నావు అనేటటువంటి ప్రశ్న దేవుడు మనల్ని అడుగుతూ ఉన్నాడని జ్ఞాపకం చేసుకోండి. ఇర్మీయా గ్రంథం 17వ అధ్యాయం 9వ వచనంలో హృదయము అన్నింటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలది, దానిని గ్రహించగలవాడు ఎవడు? దానిని గ్రహించండి. నీ శరీరములో ఉన్నటువంటి అవయవాలు పాడైపోతూ ఉంటుంటే ఎందుకు పాడైపోతుందో తెలుసుకోవటానికి అనేకమైనటువంటి టెస్టులు చేయించుకుంటాం. మామూలుగా నడిచేటటువంటి ఆ నడకలో నుంచి కాస్త ఆ నడకలో తేడా వచ్చేసరికి, ఆ నడుస్తూ ఉన్నప్పుడు కాస్త నొప్పి వచ్చేసరికి వెంటనే ఎందుకు ఈ తేడా వచ్చింది, ఎందుకు ఈ నొప్పి వచ్చిందని వెంటనే మనము టెస్టులు చేయించుకొని ఆ టెస్టులలో పలానా దగ్గర పలానా విధముగా నరం పట్టుకుందనో లేకపోతే ఎముకలో ఏదైనా ప్రాబ్లం ఉందనో చెప్పినప్పుడు దానికి తగినటువంటి ఫిజిషియన్ దగ్గరికి పంపించినప్పుడు ఆయన ఇచ్చినటువంటి మెడిసిన్ని వాడతాం. మరి అలాగే ఇక్కడ చెప్తున్నాడు, అన్నింటికంటే కూడా శరీరంలో ఉన్న రోగాలన్నింటికంటే కూడా, శరీరంలో ఉన్న వ్యాధులన్నింటికంటే కూడా నీ హృదయము ఘోరమైనటువంటి వ్యాధి గలది. అది నిన్ను మోసం చేస్తుంది. ఇప్పుడు చెప్పండి, నీ బంధువులా నిన్ను మోసం చేసింది, నీ స్నేహితులా నిన్ను మోసం చేసింది, నీ సంఘమా నిన్ను మోసం చేసింది? కాదు, నువ్వే దేవుణ్ణి మోసం చేసి నీకుగా నీవే మోసం చేసుకున్నావు. ఎవ్వరు ఎవరిని మోసం చెయ్యరు. మనమే దేవుణ్ణి మోసం చేస్తున్నందుకు ఆ మోసానికి తగినటువంటి ప్రతిఫలం ఇక్కడ మనం అనుభవిస్తూ ఉన్నాం. కయ్యూను హేబేలు మోసం చేశాడు అనుకున్నాడు, కానీ కయ్యూను దేవుణ్ణి మోసం చేస్తున్నాడన్న విషయాన్ని మర్చిపోయాడు. సౌలు క్రైస్తవులను మోసం చేస్తున్నాడు అనుకున్నాడు, కానీ దమస్కుకు ప్రయాణం మేము వెళుతుంటే దర్శనములో తెలిసింది, నేను క్రైస్తవులను కాదు మోసం చేసింది, యేసుక్రీస్తును మోసం చేస్తూ ఉన్నానని తెలిసింది. ఈ రోజున నీ హృదయములో వచ్చేటటువంటి ప్రతి పాడు తలంపులు, ప్రతి చెడు తలంపులు, నువ్వు ఊహించుకునే ఊహ అది వాక్య పద్ధతి ప్రకారంగా లేకపోతే ఆ బ్రతుకే నిన్ను మోసం చేస్తుంది. అది ఘోరమైనటువంటి వ్యాధి గలది. ఆ వ్యాధి అన్న ఆ రోగమును ఆయన భరించటానికి సిద్ధంగా ఉన్నాడు. నిశ్చయంగా ఆయన మన రోగములను భరించను అని అంటే ఈ రోగమును భరించాడు. అందరి ఈ రోగమును భరించలేదు. పశ్చాత్తాపడి పాపక్షమాపణ కోరుకొని మరలా పాపము జోలికి పోకుండా, చెడు తలంపులు తలంచకుండా, చెడు ఊహించకుండా బ్రతికిన వారి యొక్క ఈ యొక్క శిక్ష అనేటటువంటి ఈ రోగమును భరించాడని మరలా చెప్తున్నాను మీకు. అందుకే మొదటి వచనం చాలా ప్రాముఖ్యమైనటువంటిది. ఆయన తెలియచేసిన సమాచారమును ఎవరు నమ్మారు? నమ్మిన వారు, నమ్మి దాని ప్రకారంగా బ్రతుకులను మార్చుకున్న వారు ఈ 4వ వచనము మొదటి లైన్కి అర్హులు. మిగతా వారు కాదు. మిగతా వారు హాస్పిటల్ చుట్టూ తిరగాల్సిందే. మిగతా వాళ్ళు వారి సంపాదన అంతా కూడా మెడిసిన్స్ కు ఖర్చు పెట్టాల్సిందే. నిర్గమకాండం ఇప్పుడు చదువుకున్నటువంటి 15వ అధ్యాయం 26వ వచనంలో ఉన్న స్వస్థపరుచు యెహోవాను నేనే అన్న ఆ మాట వారి జీవితంలో నెరవేర్పులోనికి రాదు. తిరుగు, ఈ హాస్పిటల్ నుంచి హాస్పిటల్ నుంచి ఈ హాస్పిటల్, ఈ టెస్ట్ నుంచి ఆ టెస్ట్ తిరుగుతూనే ఉండు. లక్షలు ఖర్చు పెడుతూనే ఉండు. అలా తిరుగుతూ లక్షలు ఖర్చు పెడుతూ ఒక్క సత్యాన్ని తెలుసుకో. నీ హృదయపు యొక్క తలంపులలోని ఊహ చెడిపోయింది కనుక ఆ చెడిపోయినటువంటి ఆ హృదయాన్ని ఈ రోజు నేను బాగు చేసుకోవటానికి నీ దగ్గరకు వస్తున్నాను ప్రభువా అని హిజ్కియా లాగా నువ్వు తీర్మానం తీసుకుంటే, హిజ్కియా లాగా రాత్రంతా గోడ వైపు తిరిగి కన్నీరు కార్చి పశ్చాత్తాపడినట్టు పశ్చాత్తాపడితే తెల్లారేసరికల్లా నీ ఆయుష్ పొడిగించబడుతుంది. తెల్లారేసరికల్లా నీ రోగమునకు పరిష్కారం దొరుకుతుంది. హిజ్కియా రోగముతో చచ్చిపోతావన్నాడు. చచ్చిపోతావు అంటే చచ్చిపోకుండా 15 సంవత్సరాలు బ్రతికాడు ఆయుష్ పొడిగించేవాడు.
మరి మరణకరమైన రోగం సంగతి ఏంటంటే ప్రవక్త అయినటువంటి యెషయా గారి ద్వారా దానికి కావలసిన అంజూరపు అడలు అనేటటువంటి ఆయుర్వేదిక్ మెడిసిన్ని పరిచయం చేశాడు. ఎందుకు చేశాడు? ఎందుకు చేశాడు? హిజ్కియాకు యెషయా వచ్చి ప్రార్థన చేశాడా? యెషయా ప్రార్థన చేయలేదండి. యెషయా వచ్చి ఒకటే చెప్పాడు, నీవు దేవుడు చెప్పిన సమాచారమును నమ్ము, నీ ఇంటిని చక్కపరుచుకో. అంతే. నీ ఇంటిని చక్కపరుచుకో. నీవు చనిపోబోతున్నావు, ఈ రాత్రి మరణం కాబోతున్నావు. మళ్ళీ చెప్తున్నాను, మరణం అంటే మొదటి మరణం గురించి చెప్పలేదు హిజ్కియాకి. నిన్న మనం ధ్యానించిన విధంగా రెండవ మరణం కాబోతూ ఉన్నావు. నిత్య నరకాగ్నిలో కాల్చబడబోతున్నావు నువ్వు, నీ ఇంటివారు. కాబట్టి నువ్వు, నీ ఇంటివారు నిత్య నరకంలో కాల్చబడేటటువంటి ఆ మరణం నువ్వు కావద్దంటే ఈ రాత్రి నీ ఇంటిని చక్కపరచుకో. నీ ఇంటిని అని అంటే నీ భార్య, నీ పిల్లలు అనుకోకండి. అది తర్వాత. నీ ఇంటిని అంటే నీ హృదయం యొక్క తలంపులలోని ఊహ చెడిపోయింది చూడు. ఎప్పుడు చెడే ఊహించుకుంటున్నావు కదా. నీ భార్య గురించి ఎప్పుడు చెడే తలంచుతావు. నీ భర్త గురించి ఎప్పుడు చెడే ఊహిస్తావు. నీ పిల్లల గురించి, నీ కుటుంబం గురించి, నీ సంఘం గురించి, నీ సేవకుల గురించి, నీ సంఘస్థుల గురించి ఇలా ఎప్పుడు కూడా చెడే ఊహిస్తావు కదా. ఈ ఊహ, నీ గురించి నీవు చేస్తున్నటువంటి ఈ తప్పుడు ఆలోచనలు, తప్పుడు ఊహ అంతా కూడా ఈ రోజు, ఈ రాత్రి నువ్వు చక్కపరుచుకో. లేకపోతే నువ్వు నిత్య నరకాగ్ని అనేటటువంటి మరణం అవుతావు అన్నప్పుడు అతడు పశ్చాత్తప్త హృదయముతో దేవుణ్ణి అడిగాడు. అడిగితే అతని రోగమును భరించాడు ఆయన, అనగా క్షమించాడు అనంటే ఆ రోగమును ఆయన భరించాడు. ఈ రోజున నువ్వు శారీరక రోగముతో ఉన్నావో, ఆర్థికపరమైన రోగముతో ఉన్నావో, మానసికమైన రోగముతో ఉన్నావో, ఏ రోగముతో నువ్వు ఉన్నా ఆ రోగాలన్నింటికీ కారణం నీ హృదయ రోగము. నీ హృదయమునకు ఉన్నటువంటి ఆ వ్యాధి. ఆ వ్యాధికి మందే పాప క్షమాపణతో కూడిన మారు మనస్సు. నీ మనస్సు మారితే చాలు, ఆయన నీ సమస్త రోగములను భరించాడు అన్న ఆ ప్రవచనము ఈ రాత్రి నీ జీవితంలో నెరవేర్పులోనికి వస్తుంది. ఎంతకాలమైంది చదువుకొని? పుట్టుక క్రైస్తవులుగా ప్రతి లెంటన్ డేస్లో, ప్రతి యాష్ వెనస్డే, ప్రతి గుడ్ ఫ్రైడే, లేకపోతే ప్రతి ఈస్టర్ అప్పుడు చదువుకుంటారు. నిశ్చయముగా ఆయన మన రోగములను భరించను. మరి భరించాడండి. మరి ఇంకా ఎందుకు ఏదో ఒక రోగంతో బాధపడుతున్నావు? ఎందుకు ఇంకా మానసికమైనటువంటి వేదనలు నీకున్నాయి? ఇంకా ఎందుకు నీకు ఆర్థికపరమైన ఇబ్బందులు ఉన్నాయి? ఇంకా ఎందుకు నీకు పాపం చేయాలనే ప్రేరేపణ వస్తుంది? ఇంకా ఎందుకు నువ్వు పగలు పెట్టుకుంటున్నావు? ఇంకా ఎందుకు నీకు కోపతాపాలు? ఇంకా ఎందుకు నీకు ముఖము చిన్నపుచ్చుకునేటటువంటి మనస్తత్వాలు? ఇవన్నీ కూడా హృదయమునకు పట్టిన రోగమునకు సాదృశ్యాలు. ఇవి దేవుడు తీసేయడు. ఈ రోగాలను దేవుడు తీసేయడు. అది మనమే తొలగించుకోవాలి. అది మనమే తొలగించుకోవాలి. డాక్టర్ దగ్గరికి వెళ్తే డాక్టర్ రోగాలను తీసేయడండి. ఆ రోగము తొలగిపోవటానికి కావలసిన మందు ఇస్తాడు. ఆ మందును డాక్టర్ వేయడు. ఆ మందును మనమే వేసుకోవాలి. మన వాళ్ళు వేయాలి. మన వాళ్ళతో ఆ మందును వేయించుకోవాలి. మనకు వేసుకొని చాట కాకపోతే ఆ మందు లోపలికి వెళ్ళి ఆ డాక్టర్ ఏ రోగం ఉందని కనుక్కున్నాడో ఆ రోగం బాగుపడుతుంది, ఆ అవయవం బాగుపడుతుంది. అలాగే మన హృదయాములకు పట్టినటువంటి ఈ ఘోరమైనటువంటి, మోసకరమైనటువంటి ఈ వ్యాధికి కలిగినటువంటి ఆ మెడిసినే ఈ యొక్క మారు మనసుకు తగినటువంటి ఈ సువార్త. ఈ సువార్త ద్వారా మన బ్రతుకులను, ఎక్కడ పాపం ఉంది, ఏం పాపం చేస్తున్నామో తెలియజేసినప్పుడు దానిని మనం మానేసేటటువంటి విధముగా మనము ఆ వాక్యం అనేటటువంటి, ఆ వచనం అనేటటువంటి, ఆ ప్రసంగం అనేటటువంటి, ఆ సువార్త అనేటటువంటి మెడిసిన్ని మన హృదయంలోనికి మనం తీసుకున్నప్పుడు, మన మనస్సులోనికి తీసుకున్నప్పుడు, మన తలంపులలోనికి, మన ఊహల్లోనికి తీసుకున్నప్పుడు ఆ వాక్యం అనే మెడిసిన్ అందులో పనిచేసి అందులో ఉన్న ఆ రోగమును తొలగిస్తుంది. అందులో ఉన్న ఆ రోగము ద్వారా రావాల్సిన శిక్షను తొలగిస్తుంది. తద్వారా ఆయన మన రోగములను భరించను అన్న ఆ ప్రవచనం మన జీవితంలో నెరవేర్పులోనికి వస్తుంది.
ఆ విధంగా ఆ ప్రవచన వచనము ఈ 2021వ సంవత్సరంలో నీ జీవితంలో, నా జీవితంలో కనీసం ఇప్పటికైనా నెరవేర్పులోనికి రావాలని ఆయన ఆశపడి ఈ వర్తమానం వినిపించాడు. కాబట్టి మనకు ఏ రోగము ఉండకూడదు. జ్వరము అనేది రోగం కాదు, తలనొప్పి అనేది రోగం కాదు, ఒళ్ళు నొప్పులు అనేటువంటివి రోగం కాదు. రోగము అంటే ఒక అవయవము పాడైపోవటము, నరాలు పాడైపోవటము, ఎముకలు పాడైపోవటము, చర్మము పాడైపోవటము, లోపల ఉన్న ఇంటెస్టైన్స్ అంటారు కదా, చిన్న చిన్న అవయవ, అవి పాడైపోవటము. ఇలా ఇవి పాడైపోయినటువంటి వాటిని రోగము అంటారు. అంతేగాని ఈ జలుబు వచ్చిందండి, దగ్గు వచ్చిందండి, తలనొప్పి వస్తుందండి, ఒళ్ళు నొప్పులు వస్తున్నాయండి, ఇవి రోగాలు కాదు. ఇది మన పని ఒత్తిడి వలన ఈ వచ్చేటటువంటి ఈ వాతావరణంలో వచ్చే మార్పుల వలన వచ్చేటటువంటి లోపల ఉన్నటువంటి ఆ యొక్క మనము తీసేసుకోలేనటువంటివి ఈ జలుబు ద్వారా దేవుడు తీసేస్తాడు, ఈ దగ్గు ద్వారా దేవుడు తీసేస్తాడు. కాబట్టి వాటినే రోగాలు అని అనుకోకండి. బీపీ అంటారా? ఎస్ రోగం. షుగర్ అంటారా? ఎస్ రోగం. ఎందుకంటే అది నీ అంతట నువ్వు తెచ్చుకున్నావు బీపీ రోగం. బ్లడ్ ప్రెషర్ అంటే బ్లడ్ దాని మీద ఎక్కువ ప్రెషర్ వేస్తున్నావు. ఎందుకు అని అంటే ఆ బీపీ షుగర్ ఎందుకు వస్తుందంటే నీ ఆలోచన ఎక్కువ నువ్వు చేసుకున్నప్పుడు, నీ కుటుంబం గురించి నువ్వు ఆలోచన చేస్తే బీపీ వస్తుంది, నీ భవిష్యత్తు గురించి నువ్వు ఆలోచన చేస్తే నీకు షుగర్ వస్తుంది. నీ పని నువ్వు చెయ్యి, దేవుని పని నువ్వు చెయ్యకు. ఆలోచనకర్త అంటే ఆలోచన చేయాల్సిన వాడు ఆయన. సో ఆయన ఆలోచన చేయకుండా మనం ఆలోచన చేసామనుకో, నా భార్య గురించి, నా భర్త గురించి, నా పిల్లల గురించి, నా కుటుంబం గురించి, నా భవిష్యత్తు గురించి ఎవరు ఆలోచన చేస్తారన్నాడు? ఆయన ఆలోచన చేస్తానన్నాడు. మరి ఆయన ఆలోచన చేస్తారన్నాక నేను ఆలోచన చేశాను అనుకోండి, డెఫినెట్గా బీపీ వస్తుంది, డెఫినెట్గా షుగర్ వస్తుంది. అది దాన్ని రోగమే అంటాడు దేవుడు. దాన్ని కూడా ఆయన బాగు చేస్తాడు. ఎప్పుడు? ఇక మీదట నుంచి నువ్వు ఆలోచన చేయటం మానేస్తే. అందుకే పేతురుగా రాసిన పత్రిక చివరి అధ్యాయంలో 6, 7, 8 వచనాలు ఏమన్నాడు? మీ చింత యావత్తు ఆయన మీద వేయండి అన్నాడు. నువ్వు ఆయన మీద వేయండి అని అంటే అందరి చింత నీ మీదనే వేసుకుంటావు. నీ చింత నీ మీదనే, నీ వాళ్ళంతా చింత నీ మీదనే. ఆయన మీద వెయ్యండి. సో ఇవన్నీ కూడా ఏంటి అని అంటే పాపం కిందికి వస్తాయి. అందరి గురించి చింతిస్తే కూడా, నీ గురించి నువ్వు చింతిస్తే కూడా అది కూడా పాపం కిందికి వస్తుంది. అది కూడా నీ హృదయ యొక్క తలంపులలోని ఊహ అంతా ఎల్లప్పుడూ కేవలం చెడ్డది అన్న దాంట్లో నుంచి వస్తుంది. అప్పుడు నిన్ను దేవుడు చేసినందుకు పశ్చాత్తాపడి నిన్ను నీకు కలుగజేసిన ప్రతిదీ కూడా తుడిచివేస్తాడు. సో ఈ రాత్రికాల సమయంలో ఒక్కొక్కటి తుడిచివేయబడటానికి, ఒక్కొక్కటి నీ జీవితంలో నుంచి తొలగిపోవడం గల కారణం ఏంటి అని ఏంటో మనకు అర్థమైంది. ఇప్పటికైనా దాన్ని బాగు చేసుకొని ఈ 4వ వచనం యొక్క ప్రవచనాన్ని నెరవేర్పడానికి తెచ్చుకొని రాసి రాకడకు మనం అందరం సిద్ధంగా ఉండటానికి పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేయను గాక. ఆమేన్. పరిశుద్ధమైన దేవా మా తండ్రి, నీ ప్రియబిడ్డలుగా నన్ను మమ్మల్ని అందరినీ కూడా నువ్వు ప్రేమించిన విధానం బట్టి నీకు స్తోత్రం. ప్రభువే నా స్నేహితుడు, 10,000లో వస్తున్నారు. ఆయన గుండె లోతును తెలుసుకున్నవాడు తండ్రి ప్రభ, ప్రతి వ్యాధిని తొలగించిన వాడు, తల్లి కన్నా తండ్రి కన్నా ప్రతి బంధుత్వం కన్నా కూడా మిన్నైన వాడు, అన్ని సమస్తము జరిగించేవాడు. కాబట్టి ఏ మనుషుడు శిక్షను అనుభవించడానికి ముందుకు రాడు, కానీ నువ్వు ఒక్కడివే శిక్షను అనుభవించడానికి ముందుకు వచ్చావు తండ్రి తప్ప. కాబట్టి రాత్రికాల సమయంలో ఈ సత్యాన్ని తెలుసుకొని ఇప్పటికైనా హృదయముకు పట్టిన రోగం, మనసుకు పట్టిన రోగం, మా ఆలోచనలు, తలంపులకు, ఊహకు పట్టినటువంటి ఈ తప్పుడు చెడులు ఆలోచనలతో కూడినటువంటి ఈ రోగాన్ని తండ్రి ప్రభ మానుకొని ఇక మీదటనైనా తండ్రి ప్రభ సమస్తము నీకు అప్పగించి నీకు ఇష్ట ప్రకారంగా జీవించి తద్వారా యెషయా గ్రంథం 3వ అధ్యాయంలో ఉన్నటువంటి ఆ రోగములను భరించను అన్న ఆ మాట మా జీవితంలో సార్థకం చేసుకునే విధముగా తండ్రి ప్రభ భవిష్యత్ కార్యాచరణలో సిద్ధపరచుమని, లైవ్లో వీక్షించిన బిడ్డలను, తర్వాత వీక్షించిన ఉన్నటువంటి బిడ్డలందరినీ కూడా ఈ వాక్య పద్ధతి ప్రకారంగా సిద్ధపరచుమని, ఇక్కడ ఉన్నటువంటి కుటుంబ సభ్యులను కూడా ప్రత్యేక రీతిలో వారిని దర్శించి వారు చేస్తున్న ప్రయత్నాలు, వారు చేస్తున్న ప్రయాసము, వారు చేస్తున్న ప్రార్థనలన్నిటికీ తండ్రి ప్రభ ఈ రాత్రికాల సమయంలోనే తండ్రి ప్రభ జవాబులను అనుగ్రహించి ఉదయకాల సమయంలో సంతోషకరమైనటువంటి వార్తలతో తండ్రి ప్రభ వారు నూతన భవిష్యత్తులను తండ్రి ప్రభ కొనసాగించుకొని ఆశీర్వాదములకు వారసులుగా ఉండే ఆ మహాకృపను దయచేయమని యేసుక్రీస్తు నామములో తండ్రిని వేడుకుంటున్నాము స్వామి. ఆమేన్. తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మిక ప్రేమ, కృప, అన్యోన్య సహవాసము, సమాధానం, సకల దీవెనల ఆశీర్వాదములు మనకును
కుటుంబస్తులకును భూమి మీద నివసిస్తున్న సకల విశ్వాసులకును పరిశుద్ధులకును లైవ్లో వీక్షిస్తున్న బిడ్డలకు ఇప్పుడెల్లప్పుడు సదాకాలము తోడైనడైందును గాక. ఆమేన్. యేసు రక్తమే జయం, యేసు నామమే జయం, ప్రభు యేసు రక్తం సంపూర్ణ విజయం, అపవాది కిలంత కోటి నాశనం. తండ్రి నీ కార్యములు నిరంతరం జయం 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 తండ్రి. ఆమేన్. ఆమేన్. సో గాడ్ బ్లెస్ యు అండి. దేవుడి మిమ్మల్ని దీవించి నడిపించుగాక. ఆమేన్.